సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ వద్ద వేసవికాలం సందర్భంగా వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వాసవి మాయిల్లు సేవలు అభినందనీయమని, ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఏ ఇంతియాజ్, వాసవి మాయిల్లు సభ్యులు తోపాజీ హరీష్, సంతోష్ గుప్తా, మధుమోహన్, శ్రీహరి, సుధాకర్ మరియు కాంగ్రెస్ నాయకులు జార్జ్ కిరణ్ గౌడ్, కసిని రాజు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఈరోజు వాసవి మాయిల్లు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 6 చోట్ల మనకు తాగునీటి వసతి కోసము వేసవిలో ప్రజలకి ఎటువంటి మంచినీటి తాగునీటి సమస్య ఇబ్బంది తలెత్తకుండా వేసవి శిబిరాలు ఏర్పాటు చేసినందుకు వాసవి మాయిల్లు సంస్థ స్వచ్ఛంద సంస్థకి వ్యవస్థాపకుడైన మన తోపాజీ అనంతకిషన్ గారికి అండ్ అట్లాగే మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. మనకు ఈరోజు వేసవి తాకిడి ఎక్కువగా ఉంది. ప్రజలందరూ కూడా వేసవి తాకిడిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు మరియు ప్రికాషనరీ మెజర్స్ వారు తీసుకుంటూ ఈ ఎండాకాలంలో ఎవరు కూడా జబ్బు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ చలివేంద్రాలు జిల్లా స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా పబ్లిక్ ప్లేసెస్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు పట్టణంలో వాసవి మాయిల్లు సంస్థ ద్వారా చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి వారికి చేసినటువంటి కృషికి చాలా అభినందనలు అండ్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున. అట్లాగే వారికి ఇచ్చినటువంటి 2 ట్యాంకర్లు కూడా మనకు ఇక్కడ అందుబాటులో వచ్చాయి. సో వాటిని కూడా హైరింగ్ పరంగా మనము యూజ్ చేసుకుంటూ ఎక్కడ కూడా పట్టణ ప్రజలకి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పట్టణంలో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల మార్చి 16వ తారీఖు నాడు సంగారెడ్డి పట్టణ ప్రజలు దాహం తీర్చడానికి మరి 2 ట్యాంకర్లు కలెక్టర్ గారు ఇనారేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 6 చలివేంద్రాలు సంగారెడ్డిలో ఏర్పాటు చేయబడ్డది. ఈరోజు గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇంకొక 5 గవర్నమెంట్ హాస్పిటల్లో 2, ఒకటి పోలీస్ స్టేషన్ ముందు, ఇంకోటి కలెక్టరేట్ పక్కన, ఒకటేమో న్యూ బస్ స్టాండ్, ఇట్లా మొత్తం 6 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం పడ్డది. కాబట్టి వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన అందరూ కూడా ఆత్మీయ బంధువులు, దీనికి ఎవరైతే కృషి చేసి మాకు ఇంతవరకు మనం నడిపిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఇది సంగారెడ్డి పట్టణ మున్సిపల్ శాఖ మరియు వాసవి మాయిల్లు ఇద్దరి కోఆర్డినేషన్లో, అంటే ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ 6 చేయబడుతున్నాయి. కాబట్టి మున్సిపల్ శాఖకు కూడా ఈ సందర్భం పురస్కరించుకుని వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి రాబో కాలంలో మా వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ అన్నీ కూడా ఏ పార్టీకి సంబంధించింది కాకుండా కేవలం ఇది మాయిల్లు అనే సంస్థ మా దగ్గరనే, మా కమ్యూనిటీ వారిని మేము డబ్బులు తీసుకొని అందరికీ అన్ని వర్గాలకు మేము సాయం చేస్తామే తప్ప ఒక పార్టీకి సంబంధించింది కాదు. కాబట్టి ఇది ప్రజలందరికీ తెలియపరుస్తూ, మరి మా నాయకుడు మా ఎంబడి ఉన్నాడు కాబట్టి ఇదంతా కార్యక్రమానికి మా సపోర్ట్ ఇచ్చుకుంటూ మాకు నడిపిస్తున్నందుకు, అలాగే మా వైశ్య బృందం కూడా ఇప్పుడు నా ఎంబడి ఉన్నది, వాళ్ళు కూడా నా ఎల్లవేళ నాకు సహకరిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా
ముఖ్యంగా ఈ చలివేంద్రాలకు కానీ ట్యాంకర్లకు కానీ గంగేరి శ్రీహరి సుధాకర్ అనే నా మిత్రులు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో బాగా నిరంతరమైన కృషి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు కూడా వాసవి మా ఇల్లు తరపున వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.